జనగామ జిల్లా అధికార మదంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకుల అల్లరి చర్చనీయాంశంగా మారింది. కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్న సర్వే నంబర్ 100లో గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలకు కేటాయించిన భూములను కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగలేదు. ప్రజలకు క్రీడా మైదానంగా ఉపయోగపడే స్థలాన్ని కూడా సొంతం చేసుకుని ఇళ్లు కట్టుకున్నారట. ఈ అక్రమాలపై కొడకండ్ల గ్రామంలోని ఓ యువకుడు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టాడు. ఇది ప్రజల భూమి, దీన్ని కాపాడాలి అంటూ. అయితే ఆ పోస్ట్ పెట్టినందుకే ఇప్పుడు అతడే లక్ష్యంగా మారాడు. అంత మీద మాట్లాడంటారు ఎందుకన్నా? నేను క్రీడా ఓరి నువ్వు ప్రాంగణం పెద్ద గురించి పెద్ద ముచ్చట్లు పెట్టవచ్చు కానీ మా తమ్ముడు నీతోటి ఏదో అంటే వానికి చెప్పినాం, మళ్ళీ వానితోటి మెసేజ్ పెట్టించినావంటే నువ్వు దొరకవు. అమ్మాపిగా పోదాం, ఇట్టనే జిజ్జుగా చెప్పు. పోదాం అంటే పోదాం, నేనెవరితో ఏం భయపడేది పెట్టించిన? ఏం లేదు. ఇక నేనెవరితో ఏం పెట్టించిన అన్న? నువ్వెవరితోటి మా తమ్ముడు నీతోటి అన్నం ఇచ్చట నువ్వు ఎవరికి చెప్పినావో వాడు ఏం గ్రూప్ లో పెట్టిండో మాకు అన్ని కథలు తెలుసు, కానీ మాకు దొరకవాను. నేను దొక్కితే పాతాళ లోకం అడ్రస్ లేకుండా పోతారు. తొక్కితే పాతాళం నలిగిపోతారు. మీ అంతు చూస్తాం, దొరకరా అంటూ కాంగ్రెస్ గుండాలు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజాస్థలాలను కాపాడాలనుకున్న వారిపై ఇలా దౌర్జన్యం చేయడమేంటి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.